లివో డైట్ లెక్చర్ సిలబస్లో భాగంగా ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిలాసఫీలో 2వ యూనిట్ తాత్విక వాదాలు. ఈ తాత్విక వాదాల గురించి మనిషి జ్ఞానపిపాసి తన చుట్టూ ఉన్న పరిసరాలను విశ్లేషించి దాని పుట్టు పూర్వోత్తరాలు అంటే అవి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఆవిర్భవించాయో తెలుసుకోవాలని కుతూహలపడుతూ ఉంటాడు. సమాజంలో ప్రతి వస్తువుకు కార్యాచరణ సంబంధాలు తెలియజేసే శాస్త్రాలు అనేకమున్నాయి. అయితే మనిషి అంతటితో ఆగక ఈ సృష్టి రహస్యాల గురించి తెలుసుకోవాలనే కోరిక అతన్ని ఈ సృష్టికి మొదలు చివర అంటే ఈ సృష్టి ఏర్పడక ముందు ఏముండేది, సృష్టికి కారణం ఏమిటి, అంతం ఎప్పుడు, ఈ జీవరాశి ఎక్కడి నుంచి ఎప్పుడు ఆవిర్భవించింది, మనిషి ఆవిర్భవానికి ముందు ఏమిటి, చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకక సతమతమవుతున్నాడు. ప్రస్తుతమున్న ఏ శాస్త్రాలు కూడా ఆయన జిజ్ఞాసను సంతృప్తిపరచలేకపోతున్నాయి. ఇతడిని సంతృప్తిపరచని ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ తన ఆలోచనలకు పదును పెట్టి జ్ఞాన పిపాసతో ముందుకు సాగుతూ అనేక చింతనలను చేశాడు. అనేక మంది అనేక విధాలుగా వారి వారి తాత్విక దృష్టిని అనుసరించి సమాధానాలు పొంది సంతృప్తి పడ్డారు. ఎవరి తాత్విక చింతన ద్వారా రాబట్టుకున్న జ్ఞానము వారి వాదనకు ఆధారమైనది. ఈ విధముగా గొప్ప ఆలోచన పరులు సృష్టి రహస్యాలను అన్వేషించి వారి వాదనలను పరుగులను ప్రబోధించి వారిని సంతృప్తిపరచడానికి వివిధ ప్రదేశాలతో చర్చాగోష్ఠులు ఏర్పాటు చేసి ఆయా ప్రదేశాలలోనూ ముఠాలు నిర్మింపజేసి శిశుగణనాన్ని అభివృద్ధి చేసుకున్నారు. వాటి తాత్విక ఆశ్రమాలు పరిగణిస్తారు. వారి ఆలోచనలతో వారి సిద్ధాంతాలు అయ్యాయి. వారి భావనలు వారి జీవిత లక్ష్యాలు నిర్దేశించినవి. వారి తత్వశాస్త్రము వారి జీవించే విధానాన్ని నిర్దేశించినది. భారతీయ తాత్విక వాదాలలో భారతీయ తత్వశాస్త్ర వేదాలకు తగినంత ప్రాధాన్యత ఉంది. దాదాపు జ్ఞానఖండము కర్మఖండము అనే 2 ప్రధాన విభాగాలు. బ్రాహ్మిక సూత్రాలను కర్మఖండము జనిస్తే ఉపనిషత్తులైన అరణ్యకాలం నుంచి జ్ఞానఖండం ప్రభవించింది. వేద పుణితులైన ఈ ఉపనిషక విభాగం నుంచి మహాశక్తివంతమైన అనేక తాత్విక దర్శనాలకు అలవమైన భారతీయ తత్వశాస్త్ర విస్తరణకు కారణమైనది. భారతీయ తత్వశాస్త్రాన్ని క్రింది విధంగా విభజించవచ్చు. భారతీయ తాత్వికవాదాలు ఆస్తికవాదము, నాస్తికవాదము. ఈ ఆస్తికవాదంలో వేదాలులో 2 రకాలు: ప్రత్యక్ష ప్రమాణము, పరోక్ష ప్రమాణము. ప్రత్యక్ష ప్రమాణంలో మీమాంస కర్మఖండ, వేదాంత జ్ఞానఖండము. పరోక్ష ప్రమాణంలో సంఖ్య, న్యాయము, యోగ, వైశేషికము అనేటువంటి అంశాలున్నాయి. నాస్తికవాదంలో చార్వక, బౌద్ధ, జైన. ఇక్కడ ఆస్తికవాదము భగవంతుడు ఉనికిని అంగీకరించేస్తే ఆస్తికవాదంలో ఇందులో విభాగాలన్నీ వేద ప్రమాణాలను, వీటిని షడ్రచనలని అంటారు. అవి సంఖ్య 1 సంఖ్య, 2 యోగ, 3 న్యాయము, 4 వైశేషిక, 5 ఉత్తర మీమాంసము, 6 పూర్వ మీమాంసము. నాస్తికవాదము భగవంతుడు ఉనికిని అంగీకరించనిది, వేద ప్రమాణాలను నిరసించేది నాస్తికవాదము. ఈ వాదంలో చార్వక, జైన, బౌద్ధ తాత్విక వాదాలు ముఖ్యమై ఉన్నవి. ఇందులో మనకు భారతీయ దార్శనికతో అతి ప్రధానమైన ఆత్మజ్ఞానము, ఆత్మావలోకనము, ఆత్మ సందర్శనము. ఈ దార్శనికమైన తత్వమైన ఆధ్యాత్మికతతో ఆత్మజ్ఞానం కోసం కృషి చేసింది. ఈ సామాన్య జీవిత విధానంలో ఆధ్యాత్మిక మిళితం చేసి అపార బ్రహ్మ సాక్షాత్కారం కోసము మానవుడు అనునిత్యము పాటుపడేలా చేసింది. ఆ అజ్ఞానమే బంధాలను హేతువునే, ఈ అజ్ఞాన ఛేదనమే మానవుడి అంతిమ లక్ష్యమని చాటి చెప్పింది. చార్వకులు బాహాటంగా వేదాలను నిరసించారు. వారి వాదన ప్రకారం వేదాలు స్వార్థపరులైన పూజాపరుల వల్ల అమాయక ప్రజలను మోసగించడానికి వాడే అబద్ధ ప్రమాణాలు. జైనులు కూడా వేదాలను అంగీకరించలేదు. కానీ జైనులు, బౌద్ధులు వేదాల పట్ల చార్వకులంతటి బలవంతరమైన నిరసనను తెలియజేయలేదు. పాశ్చాత్య తాత్విక వాదాలు. గ్రీకు తాత్వికులు, జ్ఞానులు పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఆద్యులు. వీరిలో ముఖ్యంగా ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు సోక్రటీసు, ప్లాటో, అరిస్టాటిల్ మొదలైన వారికి ముందు థేలస్, పైథాగరస్ మొదలైన వారు తమదైన బాణిలో విశ్వాసాన్ని గురించి కొన్ని వాదనలు చేశారు. ఈ విశ్వాసము వీటి నుంచి ఆవిర్భవించిందని కొందరు అంటే అగ్ని నుంచి ఆవిర్భవించిందని మరికొందరు అన్నారు. తర్వాత మధ్యయుగంలో క్రైస్తవ మత విస్తరణలో పాశ్చాత్య తత్వశాస్త్రము కొత్త పుంతలు తొక్కింది. సెయింట్ అగస్ట్, సెయింట్ థామస్ మొదలైన వారు ఈ విశ్వమంతా భగవంతుడి సృష్టి అని,
పాపం గురించి అవగాహన, తోటి మానవుడికి పాప పరిహారానికి కూడా మార్గాలు వెతకాలని ఆలోచనలు చేశారు. తర్వాత ఆధునిక యుగంలో ఫ్రాన్సిస్ బేకన్, జాన్ లాక్, ఇమాన్యుయల్ కాంట్ మొదలైన వారు ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి తాత్విక అవగాహనకు ఆధారాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మానవుల ఆలోచన ధోరణికి ఒకే విధముగా ఉండదు. చివరి ఆలోచన వైఖరులకు అనుగుణంగా వారి తాత్విక చింతన ఉంటుంది. స్వరూప సిద్ధాంతాలను మిళితం చేసి కొన్ని గ్రూపుల కింద విభజించారు. ఆ గ్రూపులనే ప్రస్ఫుటంగా వాదాలుగా విడదీశారు. ఈ వాదాలు ప్రఖ్యాత తత్వవేత్తలు అభిప్రాయాలు ప్రతిబింబించాయి. ప్రధాన వాదాలను ఈ విధంగా వర్గీకరించారు. అతి భౌతిక శాస్త్రం అనుసరించి 3 అభిప్రాయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి ఒకటి ఏకసత్తావాదము, ద్వంద్వవాదము, బహుళవాదము. పాశ్చాత్య తాత్విక వాదాల కింద ఈ విధంగా వర్గీకరించారు. పాశ్చాత్య తాత్విక వాదాలలో ఏకసత్తావాదము, ద్వంద్వవాదము, బహుళవాదము. ఏకసత్తావాదంలో మళ్ళీ 3 రకాలు: భౌతికవాదము, ప్రకృతికవాదము, భావవాదము. బహుళవాదంలో వ్యవహారిక సత్తావాదము. భౌతికవాదంలో యాంత్రికవాదము, జైవికవాదము, యథార్థవాదము అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మొదటగా తీసుకుంటే ఇందులో ఏకసత్తావాదంలో భావవాదం గురించి లేదా ఆదర్శవాదం గురించి మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఆదర్శవాదంలో మనకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో